హే హలో ఆల్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను 2 మినిట్స్లో ఎటువంటి సాసులు లేకుండా ఎంతో ఈజీగా ఇంట్లోనే పాస్తా చేసుకోవడం ఎలా. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర నీట్గా సన్నగా ఇలా చాప్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మంచి ఒక వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకొని వాటి మీద ఉన్న పొట్టంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఈ కట్ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయలన్నింటినీ కూడా మనం ఒక పక్కన పెట్టేసేద్దాము. ఆ తర్వాత అయితే ఒక ప్లేన్ బాండీలో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసుకొని పాస్తాను మనం బాయిల్ చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ అయితే పాస్తా బాగా మెత్తగా ఉడుకుతుంది. సో అది ఉడికే వరకు ఇట్లా బాయిలింగ్లో ఉంచేసుకోండి. సో ఉడికిపోయిన తర్వాత ఆ పాస్తాను పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకో బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, మన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు నీట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సో కాసేపు అయిపోయాక మీకు గోల్డెన్ కలర్లో టర్న్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఆ 10 వెల్లుల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఉడికిపోయిన పాస్తాని ఈ ఉల్లిపాయల మీద వేసేసి దానిపైన కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఈ మొత్తం కూడా కలిసేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు పాస్తా ఉడకనట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే మగ్గిపోతాయి. ఆ తర్వాత మీకు పాస్తా ఉడికిపోయిందని కన్ఫర్మ్ అనిపిస్తే అప్పుడు దీని మీద అమూల్ చీజ్ నేను ఒక 3 స్లైసెస్ వేసాను. మీకు చీజ్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో దీని మీద ఈజీగా స్ప్రెడ్ చేసేసి అలా పెట్టేయండి. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ చీజ్ అంతా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ కింద నుంచి పైకి ఈ పాస్తా మొత్తాన్ని కూడా స్టిర్ చేస్తూ ఉండండి. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద కర్రీ మోడ్ పెట్టి 1200 డిగ్రీస్ పెట్టి కుక్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా మీ మోడ్ పెట్టుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొరియాండర్, సాల్ట్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని పైకి కిందకి స్టిర్ చేస్తూ ఉండండి. సో ఇట్లా కనుక చేసేస్తే మనకి ఎటువంటి సాస్లు లేకుండా బయట చేసినట్టే ఎంతో టేస్టీ పాస్తా ఇంట్లో రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.